చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! మా ఇంట్లో అయితే ఈరోజు డిన్నర్‌కి చికెన్ కర్రీ విత్ పూరి. చిన్న షాపింగ్ ఉండే అనేసి బయటికెళ్ళాను. వచ్చేటప్పుడు ఎందుకో చికెన్ తినాలనిపించింది. అందుకే తీసుకొని వచ్చాను. ఇంకా చికెన్‌లోకి ఎప్పుడు బగారా రైస్, చపాతీ ఏం చేసుకుంటామనేసి నేనివాళ పూరి ప్రిపేర్ చేస్తున్నాను. పూరి కోసం అనేసి పూరి పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కలిపి పెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ బెట్టుకొని, అందులో ఆయిలేసుకొని, ఆయిల్ హీటెక్కినాంక చాలామందికి పూరి అయితే పొంగట్లేదంటారు. ఈ పూరి వేసుకున్నాంక అందులో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా! ఆయిలు పూరి పైన వేసేసేయాలి. పూరి పైన వేసేస్తే పొంగుతుంది. బాగా పొంగుతుంది పూరి. నేనైతే అలాగే చేస్తాను. నాకైతే మంచిగానే పొంగుతది. వేడి వేడిగా ఉన్న ఆయిల్ పూరి పైనేస్తే పొంగుతుంది. ఇంకా ఇవాళైతే మా ఇంట్లో చికెన్ కర్రీ విత్ పూరి ఇంకా డిన్నర్ చేసే టైమొచ్చేసింది. మరి మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్